భారత్కు చెందిన డిఆర్డీఓ, రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్షియం సంయుక్తంగా నిర్వహిస్తోన్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పటికే అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని డిమాండ్లు వస్తున్న తరుణంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెక్నికల్, జనరల్ మరియు అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కనీసం 15% ఖాళీలను వారికి కేటాయించింది. భద్రతకు సంబంధించిన విభాగంలో కనీసం 50% పోస్టులను వీరితో భర్తీ చేయనుంది. ఈ మేరకు బ్రహ్మోస్ సంస్థ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సైనిక సాంకేతికతతో అగ్నివీరులు పొందిన శిక్షణ, రక్షణ, పారిశ్రామిక రంగాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. 2047కు అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్ అడుగులు వేస్తోన్న తరుణంలో అగ్నివీరుల సహకారం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది అని బ్రహ్మోస్ వెల్లడించింది. అగ్నిపథ్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. 2022లో త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి మోదీ సర్కార్ అగ్నిపథ్ పథకం తీసుకొచ్చింది. 17 నుంచి 21 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీరులుగా ఎంచుకుని 4 ఏళ్ల అనంతరం వారిని సర్వీస్ నుంచి తొలగిస్తారు. వారిలో కేవలం 25% మందిని తిరిగి సైనిక విధుల్లో కొనసాగించే అవకాశం ఉంది. మిగతా 75% అగ్నివీరుల ఉద్యోగ అవకాశాలను బ్రహ్మోస్ ఏరోస్పేస్ కొంతవరకు భర్తీ చేయనుంది. అగ్నివీరులకు పెన్షన్ సౌకర్యాలు ఉండవు. దీంతో అగ్నిపథ్ పథకంపై అనేక అభ్యంతరాలున్న నేపథ్యంలో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ కల్పిస్తామని బీఎస్ఎఫ్ ప్రకటించగా, తమ పోలీసు బలగాల్లో వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి.